brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। సమ్మర్ లో వర్షాలు చూస్తున్నాం కొన్ని రోజులుగా. మరొక రెయిన్ అలర్ట్ మనకు అందుతోంది. రాగల 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వెదర్ కి సంబంధించిన అప్డేట్ ఇది. మండుతున్న ఎండల్ని కాస్త కూల్ చేసేలా కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగనున్నాయి. అటు ఏపీ ఇటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఎండల నుండి సామాన్యులకి కాస్త రిలీఫ్ ఇస్తున్న ఈ అకాల వర్షాలు అన్నదాతలకి మాత్రం కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఏపీ తెలంగాణలో తేలికపాటి వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి కారణంగా మరికొద్ది రోజులు ఈ రకమైన పరిస్థితులు ఉంటాయని వెల్లడించింది. ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలో చెదురుముదురుగా ఉరుములు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇటు తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాగల 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ అకాల వర్షాలు అన్నదాతలకు కష్టాలను మిగిల్చాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వర్షాల కారణంగా వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో వర్షం ఈదురుగాలులకు మొక్కజొన్న పంట పాడైపోయింది. మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పర్ మండలం కరివేన గ్రామంలో వనగండ్ల వాన పడడంతో వరి చేను దెబ్బతింది. చేతికొచ్చిన పంట పాడవడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. అటు ఏపీలోనూ పలు జిల్లాల్లో అకాల వర్షం కారణంగా రైతులు పంట నష్టపోయారు. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో భారీగా అరటి పంటకు నష్టం వాటిల్లింది. 2000 ఎకరాల్లోని పంట దెబ్బతిందని రైతులు తెలిపారు. కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోనూ పంట నష్టం సంభవించింది. అకాల వర్షాలు, వడగండ్ల వాన కారణంగా వివిధ జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వడగళ్ల వాన కారణంగా కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లో 40 గ్రామాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు వివరించారు. మొత్తం 1364 మంది రైతులకు చెందిన 1670 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగినట్టు గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు. రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.